అదిగో జేడీ సీఎం గారి కారు వచ్చింది అని కేడీ చెప్పడంతో ఇక జేడీ కేడీ కౌశికి అందరూ కూడా సీఎంని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. బొకేలు ఇచ్చి మరీ వెల్కమ్ చెప్తూ ఉంటారు. ఇంకా జేడీ కేడీ ఏమో జై హింద్ అంటూ సెల్యూట్ కొడుతూ వాళ్ళకి గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఉంటారు. అలా సీఎం లోపలికి వెళ్ళగానే మీనన్ ఇదంతా గమనిస్తూ టీనా ప్లాన్ బి ఎలా అమలు చేయాలో లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో నీకు మొత్తం తెలుసు కదా అని చెప్పడంతో అలాగే బాయ్ నేను చూసుకుంటాను కదా అని టీనా చెప్తూ ఉంటుంది. అప్పుడే టీనా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులాగా ఐడి కార్డ్ మెడలో వేసుకొని మొహానికి మాస్క్ పెట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. హలో ఒక్క నిమిషం ఆగండి అంటూ జేడీ టీనాని ఆపేయడంతో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. మీరిప్పుడు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వచ్చి మీరిక్కడ పనిచేస్తున్న వారే అని కన్ఫర్మ్ చేసిన తర్వాతే నువ్వు లోపలికి వెళ్ళాలి అని జేడీ ఆపేస్తుంది. అప్పుడే మేనేజర్ రావు అక్కడికి వచ్చి స్నేహ ఏంటి ఇక్కడ నిలబడున్నావు, ఇంకా టైం అయిపోతుంది లోపలికి రా అని పిలుస్తూ ఉంటే రావు గారు ఈవిడ మీకు తెలుసా అని జేడీ అడుగుతుంది. అప్పుడే రావు గారు కంగారు పడుతూ అంతకుముందు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మీనన్ రావుకి వీడియో కాల్ చేసి భార్య కూతుర్ని చంపేస్తాను అని నాకు సంబంధించిన వ్యక్తి ఛానల్ లోపలికి వెళ్ళేలా నువ్వే చూసుకోవాలి అని గన్ను పెట్టి మరీ వీడియో కాల్లో భార్య కూతుర్ని చూపించి వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. అందుకే ఇలా అవును తెలిసిన వ్యక్తే లోపలికి రానివ్వండి తన పేరు స్నేహ అని రావు అబద్ధం చెప్పడంతో సరే వెళ్ళండి అని జేడీ కూడా వదిలేస్తుంది. ఇక టీనా లోపలికి వెళ్తున్నప్పుడు జేడీ కేడీ చాలా డౌట్గా చూస్తూ ఉంటారు. జేడీ నా ప్లాన్ ఏంటో నువ్వు అస్సలు తెలుసుకోలేవు జేడీ, ఈరోజు చూడు ఏం జరుగుతుందో, అటు సీఎం చేస్తాడు ఆ వీడియో కూడా ఎక్కడా కూడా ప్లే అవ్వదు అని మీనన్ అనుకుంటూ ఉంటే ఇక కౌశికి సీఎంని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే వీడియో తీస్తూ ఉంటారు. అక్కడే టీనా నిలబడి ఉంటుంది.